అస్త్రమును ప్రయోగించినాడు. అంతటా కాలుని వలె అది భయంకర ముఖం కలిగి వజ్రపాణ ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధం వలె అతి దుస్సహమైన ఆ శరము రావణుని వక్షస్థలమున అతి వేగముగా వెళ్ళి వాయువుని కూడా ప్రయోగించినట్టు దాని మీద, అంటే ఒకే అస్త్రం పైన వాయువుని ఆగ్నేయాస్త్రాన్ని అనేటువంటి భూతముల యొక్క అస్త్రమును దేవతల యొక్క శక్తిని అన్ని శక్తులను ఒక అస్త్రం పైన పెట్టి ప్రయోగించినాక అది వేగంగా వెళ్ళి వక్షస్థలము అతి వేగంగా నాటకుంది. భయంకరము శరీరకాంతియకు ఆ అస్త్రము మహాకాయుడు రావణ శరీరంలోకి చొచ్చుకుని పోయి వెంటనే అతని హృదయమును చీల్చివేసింది. అది రావణుని ప్రాణములను అంతమొందించిన పిమ్మట పృథ్వీలోనికి చొచ్చుకుని పోయి ఈ విధంగా రావణుని విధించిన ఆ బాణము తిరిగి, అంటే హృదయంలో నుంచి వెళ్ళి మళ్ళా భూమిలోకి వెళ్ళి మళ్ళా తిరిగి ఆ బాణము శ్రీరాముని యొక్క పూనీరంలో వచ్చి చేరింది. రామబాణ ధాటికి రావణుని యొక్క హస్తము నుండి వరిష్టము విల్లు శరము సహా అన్ని జారిపడిపోయింది. రావణ శరీరం నుండి ప్రాణములు పోయిన వెంటనే అతని దేహము వేగముగా పరిభ్రమించి గుండ్రముగా తిరిగింది. ఆ దేహం బంతి వల్ల తిరిగింది, నీలపై పడిపోయింది. వేగంగా తిరిగే దేహం తిరిగి ఆకాశంలో తిరిగి నేల కూలిపోయింది. హతశేషులకు రాక్షసులు రాముడు నిహతులకు చుట్టి తమ నాయకుడు మరణించగా మిక్కిలి భయమును చెంది అన్ని దిశలకు పరుగులు తీసి పారిపోయినారు. విజయంచే అత్యుత్సాహులైనటువంటి వానరులు రావణ వధను రాఘవుని యొక్క అసమాన్యమైన విజయమును గాంచి మిక్కిలి హర్షముతో ఘోషించుతూ సింహనాదములు చేస్తున్నారట. రాముడు మరణించను పీడ విరగడాయను, రాముడు మరణించను పీడ విరగడాయను, రావణుడు మరణించను పీడ విరగడాయను, శ్రీరామునకు జయము జయము, శ్రీరామునకు జయము జయము, సీతారామచంద్రుడు జయము జయము అను జయ ధ్వానములతో మిన్నుముట్టినారు. అంతరిక్షమందు కూడా మంగళము దేవదందుభులు మారుమ్రోగినాయి. వెంటనే రాఘవులపై దిగి నుండి పుష్పవర్షం కురిసింది. మునులు సిద్ధులు చారణులు దేవతలు ఎంతో సంతోషించి స్తోత్రం చేస్తూ ఉన్నారట. అంతరిక్షం అప్సరసలు ఆనందంతో నృత్యము చేస్తూ ఉన్నారట. అంతటా రావణుని యొక్క దేహం నుండి వెలువడినటువంటి సూర్య సదృశమై ప్రకాశించే ఒక జ్యోతి దేవతలందరూ చూస్తుండగానే ఆ జ్యోతి రాముడు ఆ జ్యోతి దేవతలందరూ ఇలా చెబుతున్నాడ, అహో మహాత్ములకు రావణుడు ఎంత అదృష్టవంతుడు. మనము సాత్వికులము దేవతలము శ్రీమన్నారాయణుని దయాపాత్రులమైనను భయ దుఃఖాదుల చేత ఆక్రమింపబడి సంసారం తిరుగుతూ ఉన్నాము. మనము భగవంతుని యొక్క దయాపాత్రమైనప్పటికీ కూడా మనకు ఎప్పుడు భయం దుఃఖాలు ఉంటూనే ఉంటున్నాయి, ఆక్రమించున్నాయి మనల్ని. మృత్యు భయం, దేవతలకు మృత్యు భయం, ఇంద్రుడికి పదవీ భయం, ఇవన్నీ కూడా మనల్ని సంసారం తిరుగుతూ ఉన్నాం. దేవతలు కూడా అనుకుంటున్నారు దేవతలకే సంసార బాధ తప్పట్లేదు. ఈ రావణుడు రాక్షసుడు, క్రూరుడు, బ్రహ్మఘనుడు, వీడు మిక్కిలి తామసుడు కూడాను, పరస్త్రీరతుడు, విష్ణుద్వేషి, తాపసులను హింసించువాడు అయినప్పటికీ సర్వభూతములు చూస్తూ ఉండగా ఆ రాముని యందు లీనమైన అహో ఏ భాగ్యము వాడిది అని విస్మృతులై మాట్లాడుచున్న దేవతలను చిందించి నారదుడు చిరునవ్వుతో నువ్వు చిందించి ఇలా చెప్తున్నాడు నారదుడు దేవతలతో, దేవతలారా వినండి. శృతాత్ర శివాయూయం ధర్మతత్వ విచక్షణ రావణో రాఘవద్వేషాత్ అనుషం హృది భావయం. దేవతలారా ధర్మతత్వము తెలిసిన వారు మీరు కావున నా మాటలు వినండి. రావణుడు నిరంతరము ద్వేషముతో నిండిన వాడైనను భృత్యులతో కూడి అహర్నిశము రామచరిత్రను వినుచు, రాముని యొక్క చరిత్రనే వినుచు, రాఘవుని ద్వేషభావముతోనైనా
హృదయంలో భావిస్తూ ఉన్నాడు, ఎప్పుడు రాముడినే చింతిస్తూ ఉన్నాడు ద్వేషభావంతో. రాముని వలననే తన మృత్యు రాగలని భయపడుతూనే రాఘవుని సర్వత్రా దర్శించుచూ అనుదినము కూడా స్వప్నంలో కూడా రాముణ్ణి అరణ్యముగా చూచెడువాడు. ఇట్టి క్రోధము సంరభ భయం యోగము, సంరభ భయ యోగము, ఇట్టి క్రోధము కూడా రావణుని గురువు యొక్క తత్వోపదేశము కన్నను, రావణునికి గురువు యొక్క తత్వోపదేశము కన్నను అధిక ఫలప్రదమై ఉన్నది. చివరగా అతడు రావణ చేత నిహతుడై సకల పాప విముక్తుడై రామ సాయుధ్యాన్ని పొందినాడు. ఆ విధంగా రావణుడు సంసార బంధం నుండి విముక్తుడైనాడు. ఎంతటి మహాపాపి అయినను, దురాత్ముడైనను, పరధనములందు పరస్త్రీలయందు అడలత్తుడైనను, అనునిత్యం ప్రేమతో గాని భయముతో గాని ద్వేషముతో గాని రఘుకులతినకు శ్రీరామచంద్ర భగవాన్ని భావన చేయుచు, చింతనము చేయుచు దేహమును విడిచిపెట్టినచో అంత్యకాలమున రాముణ్ణే చింతించుచు ఎవడైతే దేహాన్ని విడిచిపెట్టునో అంత్యకాలమున భగవన్నామాన్ని ఎవడైతే భగవంతుణ్ణే చింతిస్తూ భగవంతుణ్ణే స్మరిస్తూ ఎవడైతే అంత్యకాలమున దేహమును విడిచిపెట్టునో అతడు శుద్ధాంతరంగుడై వందలాది జన్మములలో సముపార్జించిన నానావిధ పాపముల నుండి విడువబడును. వెంటనే శీఘ్రముగా దేవశ్రేష్ఠుడు బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడిన ఆద్యుడైన విష్ణు స్వరూపుడు శ్రీరామచంద్రుని పరమపదము అది వైకుంఠమునకు చేరుకును. ఈ విధంగా ముల్లోకములకు కంటకప్రాయుడైనటువంటి దశారణకు రావణుని యుద్ధమున వధించిన పిమ్మట తన వామహస్తముచే ధరించిన ధనువును నేలపై ఆనించి నిలిచిన కోదండరాముడు తర్వాత ధనుస్సును నిలబెట్టించినాడు. ఆయనే కోదండరాముడు. తన రెండవ చేత ధరించిన బాణమును లీలగా గుండ్రముగా తిప్పుచూ కొంచెం అరుణవర్ణముతో నిండిన కొలములు కలిగిన లీలారాముడు శరములచే గాయములైన మేని కోడి సూచ ప్రభలతో వెలుగొందుచున్న సుందర రాముడు పరాక్రమ స్త్రీతో వెలుసిల్లడి మనోహరాంగములు గల వీర రసోజ్వలుడు దేవరాజుడు ఇంద్రునిచే సన్నిధింపబడుచుండువాడు శ్రీ వీర అభిరామ రాముడు నన్ను రక్షించుగాక అని మహాదేవుడు పార్వతీదేవితో చెప్తూ ఉన్నాడు. ఓ పార్వతి, రామో విభీషణం దృష్ట్వా హనుమంతం తథాంగదం లక్ష్మణం కపిరాజం చ జాంబవంతం తథాపరాన్ పరితుష్టేన మనసా సర్వాణేవ బ్రవీద్వచః భవతాం బాహులీకేన నిహతో రావణో మయా. ఆ రాముడు చెప్తున్నాడు, ఓ పార్వతి, పరమేశ్వరుడు చెప్తున్నాడు ఆ పార్వతీదేవుడు, విభీషణుని, హనుమంతుని, అంగదుని, లక్ష్మణుని, వారరాజు సుగ్రీవుని, జాంబవంతుని, దక్కిన వారందరిని చూచి సంతుష్టమైన మనసుతో అందరిని ఉద్దేశించి రాముడు చెప్తున్నాడు, రామచంద్రమూర్తి విధంగా, మీ అందరి బాహుబలము వలన రావణుడు నా చేత వధింపబడినాడు. రాముడు సర్వత్రా సమదర్శి సాక్షాత్ నారాయణుడు ఎంత మాట చెప్తున్నాడు. మనకేంటి ఎంత అహంకారం ఉంటుంది, చిన్న పని చేస్తే మీ అందరి యొక్క బాహుబలం వలన, మీ అందరి సహకారం వలన రావణుడు నా చేత వధింపబడినాడు. మీ అందరి పవిత్ర కీర్తి సూర్యచంద్రులు ఉన్నంతకాలం నిలిచి ఉండును. కలిదోషహరము త్రైలోక్య పావనము నాతో కూడిన మీ కథను, నాతో కూడినటువంటి మీ కథను కీర్తించువారు పరమపదను పొందుతుగాక అని రాముడు వరాన్ని ఇచ్చినాడు. ఇంతలో రాముడు నిలబడి పడి ఉండగా మండోదరి మొదలు రామస్త్రీలు అందరూ వచ్చి రాముడి శరీరం ముందు కూలబడి శోకముతో విలపిస్తూ ఉన్నారు, ఎంతో బాధపడుతూ ఉన్నారు. విభీషణుడు కూడా దుఃఖముతో ఆర్తితో శోకనిష్ఠుడై రావణి శరీరం ముందు ఒరిగిపోయి పలు రకములుగా విలపించినాట. రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాట, పరులకు గౌరవమును ఇచ్చువాడా, పరులకు గౌరవమును ఇచ్చువాడా లక్ష్మణ, నా మాటగా విభీషణుడితో నేను ఈ మాటలు చెప్పుము.
అంతిమ సంస్కారము చేయుము. మండోదరి మొదలు ప్రముఖులైన స్త్రీలు ఘోరు ఘోరుమని పొరులుచూ దుఃఖించుచూ ఉన్నారు. రావణ ప్రియులకు రాక్షస స్త్రీలను ఊరడించి వారిని అచడు నుండి తొలగించుము అని చెప్పబడిన లక్ష్మణుడు విభీషణుడి దగ్గరికి వెళ్ళి మరణించిన వారి ప్రక్కన శోక సంతృప్తుడై మృతప్రాయుని వలె పడి ఉన్న విభీషణుడితో ఇలా చెప్తున్నాడు లక్ష్మణుడు. విభీషణ, ఎవరి కొరకు నీవు దుఃఖముతో వెతుకుతున్నావు? అది నీకేమగును? ఇంతకుముందు, ఇప్పుడు, ఇక ముందు నీవు అతనికి ఏమగును? అంటే ఇప్పుడు నీకు అన్న కావచ్చు, ఇంతకు ముందు నీకు ఏముండేనని, ఇక ముందు భవిష్యత్తులో నీకేమవుతాడని. జల ప్రవాహం పడి ఉన్న ఇసుక ప్రవాహ వేగమునకు ఆధీనమై వచ్చుచుండును. జల ప్రవాహము నా పడి ఉన్న ఇసుక, జల ప్రవాహంలో పడి ఉన్న ఇసుక ప్రవాహం యొక్క వేగమునకు ఆధీనమై వస్తుంది. ఇసుక జలంలో ఉన్నటువంటి ఇసుక ఎవరి ప్రవాహమునకు వేగానికి ఆధీనమై వస్తూ ఉంటుంది, మరియు వస్తుంటుంది, పోతుంటుంది. ఆగమ పాయనో నిత్య. అట్లే కాలాధీనమైన దేహములు కూడా ఆ విధంగానే కలుస్తూ ఉంటాయి, విడిపడుతూ ఉంటాయి. భార్య, భర్తలు, పుత్రులు, మిత్రులు అందరూ కూడా ఆ విధంగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ధాన్యము నుండి ధాన్యము పుట్టును, ధాన్యము నుండి ధాన్యము పుట్టును. ఒకప్పుడు పుట్టకపోవచ్చు, పుట్టినవి నశించుడు తథ్యం. ధాన్యములకు పుత్ర సంబంధ భావం ఉండదు. ధాన్యం వడ్ల నుంచి బియ్యం వస్తుంది, బియ్యానికి వడ్లకి సంబంధం ఏమిటి? కావున ధాన్యం యొక్క ఉత్పత్తి నాశనంలో హర్ష శోకాలు కలగవు. ఇది మనకు కూడా మనకు కూడా అన్వయిస్తుంది నాయన. ఇట్లాగే భగవత్ ప్రేరణకు మాయతో ప్రాణుల నుండి ప్రాణులు పుడుతూ ఉంటారు. ఏ విధంగా అయితే ధాన్యం నుండి ధాన్యం ఏ విధంగా పుడుతుందో అంతే కదా. ఒక బీజం వేస్తే అది ఒక వరి నాటు వస్తుంది, దాంట్లో మళ్ళీ ధాన్యం పడుతుంది, అది విచ్ఛిన్నం అవుతుంది, దాంట్లో మళ్ళీ పడుతుంది. అది అంతనో మానవుల యొక్క ప్రాణములు కూడా అంతేనాయన. మాయతో ప్రాణముల నుండి ప్రాణములు పుడుతుంటాయి. కొన్ని మార్లు పుట్టకపోవచ్చు కూడా, పుట్టినవి పోక తప్పదు. అందుచే జనన మరణములలో హర్షశోకాదులు మనలో కలగకూడదు. హర్షశోకాదులు అంటే పుట్టినప్పుడు సంతోషము, సుఖము కలిగిన సంతోషము, బాధలు, కష్టములు వచ్చిన దుఃఖము, ఇవి వల్ల ఉపయోగం లేదు. నీవు, మీరు, మేము, ఇతరులు అందరం కూడా సమానంగా కాల విషయంలో ఉండేది వారమే, కాలానికి ఆధీనులైనటువంటి వారమే. జనన మరణములు ఎప్పుడు ఎవరి వల్ల కలగవలేనో అప్పుడు వారి వలననే కలుగుతుంది. ఒక బాలుడు ఫలమును ఆశింపకే తాను బొమ్మను తయారు చేయడు. ఒక బాలుడు వాడు ఒక బొమ్మను తయారు చేస్తాడు, వాడు దానికి ఏమైనా ఆశిస్తూ ఉంటాడో లేదు. చేసిన వాడిని తానే మళ్ళీ వాడే చెడగొడతాడు. మనకు చిన్నప్పుడు ఇసుక నుంచి ఒక బొమ్మను తయారు చేయడం, ఒక గూడు కడతాం, మళ్ళీ దాన్ని తన్నేస్తుంది. చిన్నప్పుడు గుర్తుకుందా అందరికి కూడా? మళ్ళీ దాన్ని తన్నుతాం, మళ్ళీ కడతాం. ఆ విధంగానే చేయడంలో వాడికి ఏమి హర్షశోకాలు ఉండవు. అట్లాగే జన్మలేని వాడైనను ఈశ్వరుడు బాలుని వలె వినోదార్థం ఆయన జగన్నాటకంలో ఇవన్నీ కూడా ఏ విధంగా ఫలాపేక్షగా రాగద్వేషం లేకునను తన చేత సృజింపబడి అస్వతంత్రములకు ప్రాణులతో ఇతర ప్రాణులతో సృజించు నశింపచేయు. దేహ సంయోగం వలననే జీవుడు దేహి అనుకుంటున్నాడు. దేహం యొక్క సంయోగం వలనే వీడు దేహి కనబడుతున్నాడు. బీజం నుండి మరి ఒక బీజం పుట్టినట్లుగా వేరొక దేహం నుండి అంటే తల్లిదండ్రుల వలన మరి ఒక దేహం పుట్టును. పుట్టినది దేహమే కానీ దేహి కాదు. పుట్టినది దేహమే కానీ దేహి కాదు. జీవుడు కాదు. జీవుడు ఎప్పుడు ఉండేటువంటి వాడే. దేహం కన్నా కూడా విలక్షణుడు. దేహి అంటే జీవుడు, దేహం కన్నా కూడా విలక్షణుడు వాడు. దేహం ఉన్నా ఉంటాడు, దేహం లేకపోయినా ఉంటాడు. అరే ఆత్మ విలక్షణుడు, శాశ్వతుడు. నిజమునకు దేహ విభాగం అనేది మొదటి నుండియే అవివేకం మాయ వలన ఏర్పడినది. ఈ దేహ విభాగం అంటే దేహి నుండి జీవుని నుండి ఈ మనస్సు, బుద్ధి, సూక్ష్మ శరీరము ఇవన్నీ కూడా అజ్ఞానం వల్ల మాయ వస్తుంది. ఆ మాయ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి.
అంతేగాని వీడి దేనికి ఏం సంబంధం లేదు. అంటే దేహంలో ఉన్నవానికి సంబంధం లేదు, సాక్షి భూతుడు. పురా అనగా ఈ అజ్ఞానం అనాది కాలం నుండి ఏర్పడింది. నిజములకు భగవంతుడు ఏకోహం బహుశ్యాం ప్రజా ఏతి సతపో తప్యత అని శృతివాక్యం. శృతివాక్యం ఏకః అహం బహుశ్యాం ప్రజా ఏతి సతపో తప్యత సతపస్తత్వ అని చెప్పబడుతుంది శృతి. అని శృతివాక్యం అనుసరించి భగవంతుడే నానావిధ రూపములలో విలసిల్లుచూ ఉన్నాడు. అగ్ని సర్వవ్యాపకమైనది. అది ఎటువంటి కర్ర ద్వారా కట్టె ద్వారా మండుచున్నదో ఆ కట్టెను అనుసరించి నానావిధ ఆకారములను పొందుచూ ఉన్నది. కానీ వాస్తవములకు రూప వికారములు నిరాకారమైన సర్వవ్యాపకముకు అగ్ని యందు లేవు. అలాగే నానావిధ రూపములు జన్మ మరణము జనన మరణములు క్షయము వృద్ధి కర్మఫలములు పాపపుణ్యములు దేహధర్మములే కానీ అవి ఆత్మధర్మములు కావు. నానా రూపములు కానీ ఈ యొక్క జనన మరణములందే కానీ ఈ పాపపుణ్యములే కానీ ఇవన్నీ కూడా దేహాలకు సంబంధించిన ధర్మములే కానీ ఈ యొక్క దేహి ధర్మములు కాదు, ఆత్మధర్మములు కాదు. అనగా ఇంతకు ముందు చెప్పబడిన దేహధర్మములు సాక్షి అయిన ఆత్మయందు అవివేకము చే ప్రతీతమవుతుంటున్నాయి కానీ వాస్తవములకు వాటితో ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. అవికారి సాక్షి అయిన ఆత్మ దేహ సంయోగం వలన ఈ యొక్క అవికారి సాక్షిభూతులైనటువంటి ఆత్మ దేహ సంయోగము వలన అజ్ఞానము చే అసత్తును గ్రహించును. అజ్ఞానం చేత అసత్తును గ్రహించు. తద్వారా దేహధర్మములు ఆత్మ ఎందు భాషించుచున్నది. ఆత్మ ఎందు భాషిస్తుంది. ఆత్మకి ఏమి లేవు సాక్షి. దేహ సంయోగం వలన అవి భాషిస్తూ ఉంటాయి అంతే. దేహ సంబంధమైన భావ వికారములు అసత్యములని చింతించుచు అసత్యాన్ని వదిలిపెట్టి సత్యమును క్రమముగా గ్రహించి క్రమముగా ఆత్మస్వరూపం చింతించడం వలన ఆత్మనే చింతించడం వలన ఈ దేహి జీవుడు ఆత్మనే చింతించడం వలన దేహ సంబంధం విడిపోతుంది. కొబ్బరికాయ అంటే గురుడి విడిపోయినట్టుగా కొబ్బరికాయ కొన్ని కొబ్బరికాయలు మురిగిపోతాయి, కొన్ని కొబ్బరికాయలు అయితే ఎండిపోయి బుడబడా ఉంటాయి, అది మురిగిపోదు. ఎప్పుడైతే అదే దాన్ని పూర్ణావతికి వాడతాం, పూర్ణావతికి ఈ గురుడిని వాడతాం. అంటే ఎండిపోయిన కొబ్బరి గురుడిని మనం పూర్ణావతి భగవంతుడికి సమర్పణ. దానికి అర్థం ఏంటి? మన యొక్క ఆత్మ సమర్పణ అని అర్థం. యజ్ఞానికి ఏం వాడతాం? ఆజ్యాన్ని వాడతాం. ఆజ్యం అంటే ఏమిటి? నెయ్యి. నెయ్యి ఏ విధంగా వస్తుంది? ఒక్క రోజులో చెడిపోయేటువంటి పాలలో నుంచి చెడిపోయినటువంటి నెయ్యి వస్తుంది. ఒక్క రోజు ఉంటే ఆ చెడిపోతుంది, పాలు పనికిరాలి కదా. కానీ అందులో నెయ్యి రాదు. నెయ్యి పాలు చూపించి నెయ్యి, పాలను చూపించి నెయ్యి చూపించడాన్ని ఎవరు చూపిస్తారు? చూపిస్తారు. కానీ పాలలో నెయ్యి ఉందా లేదా? ఉన్నది. ఆ దాన్ని రవణానికి వాడతాం. ఎందుకంటే పరిపూర్ణత్వం నెయ్యి వచ్చిందా దానికి మళ్ళీ మార్చేది ఏం లేదు. ఇంకా నేతిని మన పాలగా మార్చలేదు. నేతిని పాలగా మారుస్తున్నామా? మార్చలేదు. పెరుగుగా మారుస్తున్నామా? మార్చలేదు. వెన్నగా మారుస్తున్నామా? మార్చలేదు. పాలను మనం నెయ్యిగా మార్చవచ్చు. అందుకని ఈ దేహాన్ని ఒక్క అశాస్త్రమైన దేహాన్ని మనము ఆ ఎప్పటికీ చెడిపోయినటువంటి ఆత్మలో లయం చేయవచ్చు. ఒక్కసారి ఆత్మ లయమైంది అంటే వాడు మళ్ళీ దేహాన్ని పొందడు, మళ్ళీ పాలగా మారడానికి వీల్లేదు. అందుకనే భగవంతుడు దేవానాం ఆజ్యమా